ఏంటి అలా? అంటే దానికి థ్యాంక్స్ టు నేను నిజంగా ముగ్గురు వ్యక్తులు చెప్పాలి. ఒకటి నా పార్ట్నర్ వంశీ నందిపాటి, హీఈస్ వెరీ గుడ్ ఎట్ పబ్లిసిటీ ఇది. అండ్ సెకండ్ వచ్చి మా వినీత్, ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న తను. అండ్ విష్ణు నాతో పాటు ఎప్పుడు ఉంటాడు తను. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే భాను ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 3 ఫిల్మ్స్ నుంచి కూడా ఎక్కువ పబ్లిసిటీ మీద తను ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ టీం అంతా ఉండడం వల్ల నాకేంటి చాలా ఈజీ అయింది ఈ పబ్లిసిటీ అనేది. అండ్ అంటే ఈరోజు పబ్లిసిటీ ఏంటంటే నిజంగా చాలా కష్టం చెప్పాలంటే చేయడం, బట్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ టీమ్ బిహైండ్ దీనికి. ఇప్పుడు ఆ టీం బాగుంది కాబట్టి బాగా వెళ్తున్నాయి కిందకి అంతే. ఈవెంట్ ఇదేనా? ఇంకా నెక్స్ట్ తర్వాత ఈవెంట్ ఏమైనా ఉందా? దానికి గెస్ట్ ఎవరు? ఇది స్టార్ట్ అయింది ఈవెంట్స్ అంతే. నెక్స్ట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరిని పిలవబోతున్నారు మీరు? ఒక 2 డేస్లో అనౌన్స్ చేస్తాను. వీఆర్ థింకింగ్ 11th ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని చెప్పి. ఒక 1 డేలో గెస్ట్ కూడా చెప్పేస్తాం బయటికి. దర్శి గారు, ఈ సినిమా ఇది ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ మాకు జాతి రత్నాలు ఎంత నువ్వేమో దానికి రెట్టింపు నవ్వు ఇది అవుతుంది. తప్పకుండా అది దట్ ఈస్ అంటే జాతిరత్నాలు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న బట్ రెట్టింపు నవ్వులు ఐ థింక్ ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం, దట్ ఈస్ ఫర్ షూర్. వాసు గారు సార్, అదే ఇందాక డేట్ గురించి చెప్తున్నారు కదా, మంచి డేట్ అని. అంటే మీరు ఇదివరకు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు కదా, చాలా నాళ్ళ నుంచి మనం ఎప్పటి నుంచో అనుకునే మాట దివాళీ అనేది కొంచెం అన్సీజన్ అంటారు మన దాటి. ఏంటి పైగా 3 సినిమాలు. ఎస్ అండి, అంటే దివాళీ తర్వాత వచ్చే కార్తీక మాసం ఎప్పుడు కూడా తెలుగులో కొంచెం అన్సీజన్గానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ జనాలు ఎక్కువ మాలలు అండ్ గుడులు అండ్ ఎక్కువ ట్రావెల్లో ఉంటారు జనరల్లీ నక్షత్రాలకి కానీ అన్నిటికి. సో పీపుల్ అంతా కూడా అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం దే విల్ ఎంగేజ్ విత్ ద గాడ్ అండ్ ఇవన్నిటిలోని కూడా. బట్ అందుకే మిడ్ ఆఫ్ ద కార్తీక మాసం వెళ్ళకుండా దివాళీ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే వేస్తే ఐ ఆల్వేస్ ప్రిఫర్ బిఫోర్ ద కార్తీక మాసం లేదా ఆఫ్టర్ కార్తీక మాసం అనుకుంటాం. దీనికి ఆఫ్టర్ కార్తీక మాసానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఈ సినిమాకి. సో అందుకని కొంచెం బిఫోర్ వద్దామని చెప్పి అంత స్ట్రిక్ట్గా అంత కాంపిటీషన్లో కూడా నిలబడవలసి వస్తుంది. ఇప్పుడు ఏంటిది, ఇది కూడా డిజిటల్ ఆబ్లిగేషన్ అంటారా? యా, అన్ని రకాలు ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ లాక్ అవుతాం కదా కొన్ని డేట్ల దగ్గర. మా ఇప్పుడు అంత ఈజీగా చేంజ్ చేసుకోలేము, మీరు వరకు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేము డేట్ చేంజ్కి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వాసుగా, వరుసగా యూత్ని టార్గెట్ పెట్టిన సినిమాలు చేయడం గురించి ఏం చెప్తారు? ఈరోజు థియేటర్కి వాళ్ళే వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి సినిమా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో చేసే రచ్చే నెక్స్ట్ రోజు ఫస్ట్ షో ఈవినింగ్ మాకు ఫుల్ చేస్తున్నాయి. సో అందుకని ఎక్కువ ఏంటంటే యూత్ని ఫస్ట్ తీసుకురావడానికి పబ్లిసిటీ కానీ ఇదంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద పెడుతున్నాము. వాళ్ళు వచ్చి బాగుందని వాళ్ళు సోషల్ మీడియాలో అల్లరి చేస్తేనే మాకు సాటర్డే సండే జనాలు వస్తున్నారు. ఇరువట్లాగా ఓకే వచ్చిందంటే వెళ్దామన్న అన్నట్టు లేదు. ఇప్పుడు బన్నీ వాసు బ్యానర్ పెట్టాక ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా? మీరు నెక్స్ట్ సినిమా మీరు సోలోగా మీ బ్యానర్లో చేయబోతున్నారా? ఇంటికి వచ్చి చెప్తా అది నీకు. ప్రియదర్శి, ఈ మధ్యన వరుసగా మీ సినిమాలు చూసుకుంటే కనుక సెన్సిబుల్ మూవీస్ ఎక్కువ చేస్తూ వస్తున్నారు. బలగం కానీ, 35 చిన్న కథ కాదు కానీ, మన కోర్టు కానీ. సో ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ అలా ఈ మిత్రమండలిలో కూడా ఏదైనా పాయింట్ ఉంటుందా ఎండింగ్లో? అంటే మీరు ఏదైనా మెసేజ్ అట్లా అంటున్నారా? డెఫినెట్లీ దీంట్లో ఒక సెటైర్ ఉంది, అంటే ఒక చిన్న వ్యంగ్యం, అంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాల మీద ఒక చిన్న సెటైర్ లాగా ఉంటుంది. బట్ అది అసలు అది ఇంటెంటేగా పెట్టుకొని తీసింది అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే 4 ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూర్చున్నప్పుడు, అంటే ఎవరైనా సరే ఇప్పుడు కూడా మీ వయసులో ఏ వయసులో అయినా సరే అందరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తెచ్చుకొని అవుతాం చూడండి. అదే మీకు ఇక్కడ కూడా తెలిసేది అదే అనిపిస్తుంది నాకు. సో అండ్ బడ్డీ కామెడీస్ ఎవర్ గ్రీన్గా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో బాగా ఆడుతున్నాయి, బాగా నడుస్తున్నాయి. దానికి అదొక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు సినిమాల్లోకి అంటే. సో అదే లాఫ్టర్, హ్యాపీనెస్ అండ్ దెన్ ఆల్ ఫన్, గుడ్ జోక్స్, సెన్సిబుల్ జోక్స్. సో బాగుంటుంది. ఈ కథ విన్నప్పుడు జాతిరత్నాలు ఇన్స్పిరేషన్ అనుకోవాలా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మీకు ఏమైనా అనిపించిందా? లేకపోతే ట్రైలర్ చూసినప్పుడు అయితే నేను ఇంకా అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవడానికి 1 వీక్ ఉన్నా కానీ నేను ఇప్పుడు ప్రగాఢంగా గట్టిగా బల్లగుద్ది ఏం చెప్తానంటే, జాతిరత్నాలు ఒక ఇండివిజువల్లీ ఒక స్లోలీ ఇట్ ఈస్ అచీవింగ్ కల్ట్ స్టేటస్. అది ఒక ఇండివిజువల్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం.
ఈ సినిమా మీరు పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్లీ దానికి దీనికి మీరు కంపారిజన్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కూడా ఒక ఎంటైర్లీ డిఫరెంట్ కథ ఉంది. జస్ట్ బికాజ్ మా రైటర్ డైరెక్టర్ విజయ్ కొంచెం అట్లాంటి ఫ్లేవర్లో కనిపిస్తుందేమో కానీ, బట్ మీరు సినిమా చూస్తే అసలు జాతిరత్నాలు వేరు, మిత్రమండలి కంప్లీట్లీ వేరు అని మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పగలరు. బట్ డెఫినెట్లీ జాతిరత్నాలు ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ షూర్. నిహారిక గారు. హాయ్ సార్. హాయ్ అండి. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్కి ఈ సినిమా ద్వారా పర్టికులర్గా ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నారు అంటే? ట్రైలర్ చూసారా సార్? చూశాను కాబట్టే చెప్తాను. నాకు మామూలుగా ఉండే తిక్కకి దీనికి చాలా మ్యాచ్ అయింది కదా, అవునా? అందుకని స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ద లెవెల్ ఆఫ్ తిక్క LHS ఈజ్ ఈక్వల్ టు RHS, సో ఇట్ మేక్స్ సెన్స్. రియల్గా సార్ ఉందా ఏంటి తిక్క? ఇక సినిమాలో నాన్ చాక్తో కొడుతుంది, బయట అయితే మాటలతో కొడుతుంది, అంతే తేడా. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక మన హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ చివరి వచ్చేటప్పుడు ఎండింగ్లో నెగిటివ్ క్యారెక్టర్, అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలో, సో వరుసగా హీరోయిన్లు ఆ నెగిటివ్గా వినల్గా చేయడం గురించి మీరు ఏం చెప్తారు? సార్ నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్, ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బట్ కూల్ ఇఫ్ దర్ డూయింగ్ ఇట్ ఐ గెస్. ఇందులో నేను నెగిటివ్ అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అంటే అందరినీ బాదుతున్నాను సార్ నంచాక్స్తో. ఒక రకంగా నెగిటివ్ రియల్ లైఫ్లోనా కాదు సినిమాలో. ఎంత పెద్ద డైలాగ్ కొట్టాడు తెలుసా? మీరు సీరియల్లో ఏదైనా సైకోపాత్ అలా చేయాలనుకుంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో అదే కదా, మళ్ళీ సీరియల్ ఎందుకు అంటున్నాడు? అది మైక్లీ నా మీద ఒట్టే ప్లీజ్, నీ మీద నువ్వు వేసుకోవట్టు. నిహారిక. యా సార్. ఇంకేమైనా చెప్పేదా? లేదు ఇంకేమైనా అడిగేది ఉందా? ఓకే. సో అంటే హీరోయిన్లకి చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమాలు కనిపిస్తుంటాయి ఎక్కువ. ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు, అందుకే సైన్ చేశాను సార్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? The tikka is the core element for me to accept, honestly చెప్పాలంటే. No, jokes apart, చాలా versatile character అండి. And as a debutant, I felt like first మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరితే అదురుతుంది, లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు. బట్ ఇట్ వాజ్ అ రిస్క్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ బికాజ్ నేను విజయ్ చెప్పింది, మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను. సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేను చేశాను, మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను. యాక్చువల్లీ పక్కా 1000% BTS ఉంది మొత్తం. ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్తో చెప్పిందంతా విజయ్. సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్, ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఏం నేర్చుకున్నానా సార్? తెలుగు నేర్చుకో అలాగే ఉంటుంది మరి. ఏమి నేర్చుకున్నానంటే రీల్స్లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను. యా సార్. విజయ్ గారు, మీరు అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంకా అవ్వకూడదా కంటిన్యూ చేయాలా అని. మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను. ఓకే, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది అంటూ ఉంటారు. దానికి అలా మీకున్న లెక్క ఏంటి? నాకు లెక్క లేదు సార్, అందుకని ఇలాంటి తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డైరెక్టర్ విజయ్ జాగ్రత్త. విజయ్ గారు, నీ మీద ఒట్టు విజయ్. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి ఈ ఒట్టు ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది. అందరూ ఒట్లు వేసేస్తున్నారు పాపం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అనుదీప్ గారి క్యామియో ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి. అంటే మీ ఫ్రెండ్ కదా, సో అందుకని అలా తీసుకొచ్చారా, లేదంటే ఆయన ఏ సినిమాలో క్యామియో కనిపించినా సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బేసిక్గా? అందుకు పెట్టుకున్నాం. అండ్ వాసు గారు సార్, యాక్చువల్లీ మీరు అనుదీప్ టాపిక్ ఎత్తారు కాబట్టి, అనుదీప్, కళ్యాణ్ అండ్ ఆదిత్య హాసన్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాజ్ ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పాపం తను డైరెక్టర్ చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాకు ఇంకా యాక్చువల్లీ డేస్ కావాలి, ఎందుకంటే రాత్రి కూడా షూట్ జరిగింది. బట్ వీళ్ళ నలుగురు కూడా నిజంగా ఇది ఏదో విజయ్ సినిమాని కాకుండా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్. వాళ్ళ ముగ్గురు కూడా, అంటే నేను చూస్తున్నా ఒక ఫ్రెండ్షిప్లో ఇంత వాల్యూస్ ఇది ఈ మధ్యలో ఉండవు. బట్ అనుదీప్ కానీ, ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఓన్ చేసుకుని ఈ సినిమాని చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ 4 guys ఫ్రెండ్షిప్.
సూపర్ ప్రొడ్యూ- సార్ ప్రొడ్యూసర్ యాక్చువల్గా గారు, అన్నా రాజన్న వాసు గారు అండ్ డైరెక్టర్కి అనుదీప్ క్రేజ్ని ఆవిడ వాడుకుంటున్నారు క్వశ్చన్ అడగలేదు మధ్యలో నేను చెప్పేసాను ఆవిడ కంప్లీట్ చేసాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీ బ్యానర్ పెట్టిన కాడి నుంచి యు ఆర్ కమింగ్ విత్ యంగ్ బ్లడ్ ఇందాక మాట్లాడారు. అంటే ఈ యంగ్ పీపుల్తో వస్తుంటే ప్రమోషన్స్ అన్నవి ఏ రేంజ్ వరకన్నా వెళ్ళొచ్చు అన్న ఒక హోప్ అండ్ స్కోప్ ఉన్నాయి. సో అదే విధంగానేనా యంగ్ టీమ్తో కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే కథలు అండ్ పర్టికులర్గా థింగ్స్ అలాగా సెట్ అవుతున్నాయా? లేదండి, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఎందుకంటే వీళ్ళతో చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మీరు ఎంత లిమిట్ వెళ్ళినా ఎవరు ఏమనుకోరు, సరే చిన్నపిల్లలు చేశారులే ఓకే వాళ్ళు యూత్ కదా అని ఆ ప్రాసలో కొట్టుకెళ్ళిపోతుంటుంది. అంటే ఈరోజు ఎస్పెషల్లీ బడ్జెట్ రిస్క్ చేసే సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాలో యాక్టివ్ కానీ అదే సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ ఉండటం కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగలిగిన ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అంటే ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఈరోజు 100% మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి, తప్పదు. అంటే ఐ మీన్ అప్పుడు కల్చర్ అట్లా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాని కాదంటే దేశాలు కూలిపోతున్నాయి, మనం లెక్క కాదు. సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని 100% పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను. బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్, అంటే ఆ పట్టు ఇన్స్టాలో అదే సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా ఈజీ, ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. అందుకే బెహరాన్ పెట్టుకుంది కూడా, సూపర్ కానీ చేయట్లేదు. ఆల్ ద వెరీ బెస్ట్. బెహరాన్ నేను పెట్టుకుందే సోషల్ ఏదో యూట్యూబ్లో తోపు అసలు చంపేస్తాడని చెప్పి పెట్టుకుంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు అనుకున్నారు నాకు. సార్ దానిపైన మీరు స్పందిస్తారా ప్రసాద్ గారు? ప్లీజ్ పాస్ అండి, స్పందించాలి. సార్ పాస్ చెప్తే మీరు రెమ్యునరేషన్ కట్ చేస్తారంటావా? నిన్న ఏదో అతనిది ఏంటది సీరియల్ అది నీది చాలా బాగుంటుంది అన్న, వెబ్ సిరీస్ అన్నా. అదే వెబ్ సిరీస్ ఏంటిది అన్న కళ్యాణం కామెడీ అన్న, కళ్యాణం కామెడీ కళ్యాణం కామెడీ అంటే